వెజ్ పులావ్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై. ఈరోజు ఫేస్ చూపించడం అన్నాడు. మటన్ తినే చాలా రోజులు అయింది. సర్చింగ్ మటన్ కోసం వెళ్ళి చికెన్ కూడా కొనిపించాను. ఇట్స్ ఫ్రీకింగ్ బ్లడ్ బాత్ కాబట్టి బట్టలు మార్చుకొని వస్తాను. మళ్ళీ వైట్ షర్ట్ పడిపోతుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ టైం 12 అయింది. మటన్ కోసం వెళ్ళి చికెన్ కూడా కొన్నాం కాబట్టి ఈరోజు మనం చేయబోయే ఐటమ్స్ మటన్ కర్రీ, చికెన్ ఫ్రై అండ్ వెజ్ పలావ్. వెజ్ పలావ్ మా చందూరు ఒక స్టార్కి, ఎందుకంటే వాడు మొన్నే 10 మంది చేయడు, నాన్ వెజ్ తినంట, పోయి తీసి పడుతాడు. యూ నో వాట్, ఐ మల్టీ టాస్కింగ్ పర్సన్. ఎందుకంటే చికెన్ ఫ్రైకి బాయిల్ చేస్తున్నా, మటన్ కర్రీకి, పొలావ్కి రైస్ నానబెట్టింగ్, బిర్యానీ సామాన్లు రెడీ చేశాను. లేకపోతే ఇది పని అవ్వదు ఇక్కడ. స్మెల్ రావట్లేదు. యాక్టింగ్ ఓడి కర్రీలో ములకడాయి టేస్ట్ బాగుంటుంది అన్నాడు. నేను ఏం దొబ్బా అన్న. ప్యాన్ ఏంటి ఇలా ఉందని కంగారు పడకండి, రీయూస్ చేస్తున్నాను. ఆకలి చంపేస్తుంది కాబట్టి ఏం దొరికితే వేసేయడమే. ఫైనల్ గార్నిషింగ్ ఎక్కువ కొత్తిమీర. చికెన్ అయిపోతుంది. చికెన్ అయిపోయింది. ఇప్పుడు పులావ్ చేద్దాం. ఆల్రెడీ పక్క తీసి పెట్టా. పులావ్ టమాటా కౌందాలు, బిర్యానీ మసాలా, పానీడాలో సోక్ చేసిన రైస్ వేద్దాం. ఇప్పుడు ప్రొఫెషనల్ బలా ఉంది, కలర్ఫుల్గా. చెప్తే ఇంక గెలకొద్దు. A few moments later. ఇవాళ సోమనాయుడు గడు వీడియోలో పడ్డా కాబట్టి మనమే తిని రివ్యూ చెప్పాలి. సోమనాయుడు గడు బొగ్గు మీద ఎవరో మింగారు. గర్ల్ ఫ్రెండ్ అంటాడు. గర్ల్ ఫ్రెండ్ అంట. ఇరా ఇదిగో టేస్ట్ చూసి చెప్దాం ఎలా ఉందో. చేసింది ఆబ్వియస్లీ మనమే కాబట్టి చాలా బాగా వండుతాం. దొంగ నా కొడుకులరా మీరు. అదిరిపోయింది.